మీరు మీ మొబైల్ ఫోన్ ని జనరల్ గా అవుట్ ఆఫ్ వారంటీ అంటే 1 year వారంటీ ఇస్తారు కదా కంపెనీ. వారంటీ అయిపోయిన తర్వాత ఒకవేళ మీ మొబైల్ ఫోన్ కనుక డ్యామేజ్ అయింది లేదా రిపేర్ ఇష్యూస్ వచ్చినాయి అన్నట్లయితే కనుక మీరు ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ సెంటర్స్ ని ప్రిఫర్ చేస్తారు? లెట్ మీ నో. ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ అంటే కంపెనీ రన్ చేసేటువంటి ఆథరైజ్డ్ అవుట్లెట్స్ లోకి వెళ్తారా, లేదన్నట్లయితే థర్డ్ పార్టీ అవుట్లెట్స్ లైక్ మీ వీధి చివరో లేదన్నట్లయితే జనరల్ గా బజార్ లో ఉండేటువంటి థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్ ని అప్రోచ్ అవుతారా? లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నేను తర్వాత అయితే చెప్తాను. రేపటి టెక్ న్యూస్ లో దీని గురించి మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 947. టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందల మొదటిగా మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఎ వెరీ హ్యూజ్ సక్సెస్. నా ఈ ప్రయత్నాన్ని సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో రెగ్యులర్గా నేనైతే టీయర్ డౌన్ చేస్తుంటాను, మళ్ళీ అసెంబుల్ చేస్తూ ఉంటాను. సో నథింగ్ ఫోన్ దగ్గర నేను ఇంకొంచెం డిఫరెంట్గా ఏం చేయగలను అని చెప్పి ఆలోచించి సో దీన్ని ఆ టాప్ క్రియేటర్ చేత టీయర్ డౌన్ చేపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన పుట్టడం జరిగింది. సో దాన్ని దృశ్య రూపంలో మీ ముందుకైతే వీడియో తీసుకొచ్చాను. హ్యూజ్ సక్సెస్, చాలా బాగుందన్న, అసలు చాలా చాలా ఎంజాయ్ చేసామన్నా. 23 minutes నాకు టైం వచ్చింది. అప్పుడు కూడా నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిన ఎక్కడన్నా కట్ చేద్దామా అని చెప్పి. యాక్చువల్గా అయితేనే ఫుటేజ్ 1.5 hour పైనే వచ్చింది. దాంట్లో మ్యాక్సిమం ట్రిమ్ చేసుకుంటూ వస్తే 23 minutes, అది కూడా చాలా లెందీ వీడియో అయిపోయిందేమో. చాలామంది మళ్ళీ కామెంట్ చేస్తున్నాం ఇంత లెందీ వీడియో పెట్టారు ఏంటి అని చెప్పాను అన్నాను. ఒక్కళ్ళు కూడా నాకు ఆ కామెంట్ పెట్టలేదు, నాట్ ఈవెన్ ఒక్క కామెంట్ కూడా నాకు అలా రాలేదు. అండ్ చాలామంది అప్పుడే అయిపోయిందా అని చెప్పి ఎంజాయ్ చేసామన్నాను అన్నారు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ప్రసాద్ గారు అండ్ అఫ్ కోర్స్ మీ అందరి ప్రేమ, ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఇలాంటి మరికొన్ని సరికొత్త సిరీసెస్ని మీ ముందుకైతే ఎల్లవెల్లా తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంతకీ ఈ వీడియోని లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇందాక చెప్పినట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 947. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి మళ్ళీ నథింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. నథింగ్ నిన్న రాత్రి అఫీషియల్గా ఒక ఓటీ అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మీరు చూసారంటే బ్యాటరీ యొక్క పెర్ఫార్మెన్స్తో పాటు థర్డ్ పార్టీ బ్యాటరీ యూసేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో షామీ కానీ రియల్మీ కానీ లేదా ఇంకేదన్నా మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఛార్జర్ ఏదైనా ఉంది అన్నట్లయితే ఆ ఛార్జర్తో కూడా ఈ ఫోన్ని ప్రాపర్గా ఛార్జ్ అయ్యేలాగా ఈ అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒకవేళ నథింగ్ ఫోన్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే అప్డేట్ చేసుకోవాల్సిందే. సో ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్స్లోకి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోగలరని మనవి. నెక్స్ట్ వచ్చేమో మనకి శాంసంగ్ దగ్గర నుంచి. శాంసంగ్ ఒక సరికొత్త కాన్సెప్ట్తో మన ముందుకైతే రాబోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మన మొబైల్ ఫోన్లోనే రిపేర్ మోడ్, డ్రైవింగ్ మోడ్, సైలెన్స్ లేదా అవుట్డోర్ అని చెప్పి మనకి ప్రొఫైల్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఇది కూడా మన ముందుకు రాబోతుంది. అంటే ఏదైనా ఒక ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్లో కానీ లేదా థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్లో కానీ మీ ఫోన్ సర్వీస్కి ఇచ్చేటప్పుడు మీ డేటా అనేది సెక్యూర్డ్గా ఉండడం కోసం ఈ మోడ్లోకి ఇచ్చారు అన్నట్లయితే వీళ్ళకి ఇందులో ఉండేటువంటి డేటా, కాంటాక్ట్స్, మెసేజెస్ వీటన్నిటికీ యాక్సెస్ లేకుండా మొబైల్ ఫోన్లో ఉండేటువంటి హార్డ్వేర్ ఫీచర్స్కి మాత్రమే మనకి యాక్సెస్ దొరకడం జరుగుతుందంట. అంటే కెమెరాని టెస్ట్ చేయొచ్చు, టచ్ చేయొచ్చు, డిస్ప్లేని టెస్ట్ చేయొచ్చు, మీ కంటెంట్ టచ్ చేయకుండా. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఫోన్ తీసుకున్నప్పుడు ఆ మోడ్ నుంచి మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అలా ఎగ్జిట్ అయ్యేటప్పుడు దీనికి సంబంధించినటువంటి మీ సపరేట్ సెక్యూర్డ్ పాస్వర్డ్ అడగడం అయితే జరుగుతుంది. ఆ పాస్వర్డ్ మీరు టైప్ చేసిన వెంటనే మీ మొబైల్ ఫోన్ నార్మల్గా మీ డేటా అంతా కూడా విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఎనీవే, క్లీన్ అండ్ గుడ్ మూవ్. సో దీన్ని అతి త్వరలో అన్ని కంపెనీస్ కూడా వాళ్ళ డివైజెస్లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ రిపేరింగ్ మోడ్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేమో మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇండియన్ గవర్నమెంట్ మొన్ననే మన ఇండియాలో వీళ్ళకి సంబంధించినటువంటి 5G సర్వీసెస్ని అయితే వేలం పట్ట వేయడం జరిగింది కదా. అక్టోబర్ కల్లా మన ఇండియాలో 5G సర్వీసెస్ మనం చూసేటువంటి అవకాశం ఉందంట. ఎస్, మీరు వింటుంది నిజమే. నాకు తెలిసినంత వరకు అక్టోబర్ దాకా కూడా టైం తీసుకోరు. ఆగస్ట్ 15th నాడే దీనికి సంబంధించినటువంటి మేజర్ సిటీస్ అన్నిటిలో రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. మరి ఇది ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. బట్ అక్టోబర్ కల్లా పక్కాగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్లో మనం 5G సర్వీసెస్ని చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ గెలాక్సీ Z Fold 4కి సంబంధించినటువంటి మరికొన్ని రెండర్ ఇమేజెస్తో పాటు వీటికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ కూడా అతి త్వరలో తీసుకొని రాబోతున్నారంట. మొబైల్ ఫోన్ మీరు 1999 రూపాయలు పర్చేజ్ చేసి అంటే పెట్టి ప్రీ బుకింగ్ చేసుకున్నారు అన్నట్లయితే 5,000 రూపీస్ దాకా మీకు దీంట్లో మనకి డిస్కౌంట్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎలాగో 2,000 మనం కడతాం
పెడతాం కాబట్టి ఆ 3,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారా, లేదా 2,000తో పాటు అదనంగా మరొక 5,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో యాపిల్ iPhone 14 సిరీస్ లాంచ్ కంటే బిఫోరే, ఆల్మోస్ట్ 1 మంత్ బిఫోరే వీటిని మనం మన ఇండియన్ మార్కెట్స్లో కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చి మనకు వాట్సాప్ దగ్గర నుంచి వాట్సాప్ అతి త్వరలో గ్రూప్ అడ్మిన్స్కి మరొక ఆయుధాన్ని అయితే ఇవ్వబోతుంది. ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఒకవేళ గ్రూప్లో ఎవరైనా మెసేజ్ పెట్టారో అన్నట్టయితే ఆ మెసేజ్ పెట్టినటువంటి వ్యక్తి చేత ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం డిలీట్ చేపిస్తున్నాం కదా, అలా కాకుండా ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీరు కనుక గ్రూప్ అడ్మిన్ అయితే మీరే ఆ మెసేజ్ని డిలీట్ చేసేటువంటి అవకాశాన్ని కూడా మనకి వాట్సాప్ అయితే ప్రొవైడ్ చేయబోతుందంట, విచ్ ఈస్ కూల్. అండ్ ఆటోమేటిక్గా మీతో పాటు ఆ మెసేజ్ పెట్టినటువంటి వ్యక్తి కూడా డిలీట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ మీరు డిలీట్ చేసినా కానీ ఆ వ్యక్తి ఆ మెసేజ్ని డిలీట్ చేసేటువంటి విధంగా మిగతా వాళ్ళందరికీ కనపడతారంట, మిగతా వాళ్ళందరికీ మీరు డిలీట్ చేసినట్టు కనపడదంట. ఎనీవే, నైస్ మూవ్ అనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చి మనకి ట్విట్టర్ దగ్గర నుంచి, ట్విట్టర్ అతి త్వరలో మన ముందుకి మరొక అప్డేట్ని అయితే తీసుకొని రాబోతుంది. ఈ అప్డేట్ ద్వారా డైరెక్ట్గా మీరు ఒక వీడియోని, ఒక ఫోటోని, అలాగే ఒక గిఫ్ ఫైల్ని కూడా మీరు ప్యారలల్గా ట్వీట్ అయితే చేయొచ్చంట. ఇప్పుడు ప్రస్తుతం మీరు యాజ్ ఆఫ్ నో 4 వీడియోలు కావచ్చు, లేదన్నట్లయితే 4 ఫొటోస్ కావచ్చు, లేదన్నట్లయితే 4 గిఫ్ ఇమేజెస్ కావచ్చు పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఈ 3టిని ఒకటేసారి పోస్ట్ చేసుకునేటువంటి అప్డేట్ ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్. ఇంతకీ మీరు నన్ను ట్విట్టర్లో ఫాలో అవుతున్నారా? అవ్వకపోతే ఫాలో అయిపోండి, ఎందుకంటే అమేజింగ్ కంటెంట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తూ ఉంటుంది. అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీ అందరి కోసం. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి BGMI. ఎస్, మొన్న అఫీషియల్గా దీన్ని అచానక్ రాత్రి ప్లే స్టోర్లో నుంచి మాయమైపోయింది, అలాగే యాపిల్ స్టోర్లో నుంచి కూడా మాయమైపోయింది కదా. దీనికి సంబంధించి అఫీషియల్గా BGMI సంస్థ స్పందించడం అయితే జరిగింది. ఏదైతే జరిగిందో ఇది మేము జరగకూడదు అనుకున్నాము అండ్ చాలా దురదృష్టకరమైనటువంటి వార్త ఇది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్తో మేమైతే మాట్లాడుతున్నాము, సాయశక్తులా ప్రయత్నించి దీన్ని అతి త్వరలో మళ్ళీ తిరిగి ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్లో తీసుకొస్తామని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. మీ వర్షన్ ఏంటి? దీన్ని తీసుకొని రావాలంటారా, వద్దంటారా, బ్లాక్ చేసిందే బాగుందని అంటారా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకి OnePlus దగ్గర నుంచి OnePlus కంపెనీ సైలెంట్గా యాక్చువల్గా 3వ తారీఖు వీళ్ళైతే లాంచ్ చేయాలి, మరి వీళ్ళు ముందుగానే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. OnePlus Nord TWS బడ్స్ని అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా 18 అవర్స్ బ్యాకప్, అలాగే 13mm డ్రైవర్స్, అలాగే కాల్స్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు లైట్ వెయిట్ 3.5 గ్రామ్సే మనకు రావడం జరుగుతుందంట. 10 నిమిషాలు ఛార్జ్ చేశారంటే సుమారుగా 81 నిమిషాల ఆడియో బ్యాకప్ని, అలాగే దీంట్లో మీకు వచ్చేటప్పటికే IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, బ్లూటూత్ 5.2 టెక్నాలజీ, అలాగే Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో వీళ్ళు బ్లూ అండ్ వైట్ కలర్లో వీటిని అయితే లాంచ్ చేయటం అయితే జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో OnePlus నుంచి కనుక మీరు ఒక మంచి TWS బడ్స్ని ఎదురు చూస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. న్యూస్ ఎలా అనిపించింది ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వండి. అండ్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఆ వీడియోని అంత హ్యూజ్ సక్సెస్ చేసినందుకు. ఇక చిన్న అనౌన్స్మెంట్, ఈ సండే రోజు మన హైదరాబాద్లో మీటప్ని అయితే అరేంజ్ చేయబోతున్నాను. సో ఇది వెన్యూ ఎక్కడ కలుద్దాం ఏంటి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చిన్నగా నేనైతే రివీల్ చేస్తాను. సో ఆల్రెడీ నిన్న కొంచెం చిన్న పనుండి ఊరికైతే వెళ్ళాను, అక్కడ చిన్నపాటి మీటప్ అయితే పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ దాకా వచ్చారు. జస్ట్ ఒక 20 మినిట్స్ బ్యాక్ పెట్టేటువంటి పోస్టే. చాలామంది కూడా అన్నారు, అన్న ఎర్లీ మార్నింగ్ లేదా నిన్న పెట్టుంటే కనుక చాలామంది గ్యాదర్ అయ్యేవాళ్ళం అన్నా అని. గ్యాదర్ అవ్వటం అనేది ఇష్టం కన్నా కానీ ప్రతి ఒక్కళ్ళతో నేను ఇంటరాక్ట్ అవ్వాలనేదే నేను ఎక్కువగా చూస్తాను. 100 మంది వచ్చారా 1000 మంది వచ్చారా అనేది కాదు. నాకు వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యేలాగా చూస్తాను. ఛానల్ ఫీడ్బ్యాక్ కావచ్చు, వాళ్ళ డౌట్స్ని లేదా మీ డౌట్స్ని రిజాల్వ్ చేయడం కావచ్చు, దీన్ని మెయిన్ కన్సర్న్ కిందనే నేను ఇప్పుడు ఈ హైదరాబాద్లో మీటప్ కూడా నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సో మోస్ట్లీ నెక్స్ట్ అప్కమింగ్ సండే 7th of August ఏదైతే ఉందో ఇది కన్ఫర్మ్ డేట్. వెన్యూ ఎక్కడ ఏంటి అనేది ఫ్యూచర్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా అప్కమింగ్ వీడియోస్లో నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. ఒకవేళ మీరు కనుక హైదరాబాద్ అయ్యున్నట్లయితే, అఫ్కోర్స్ ఒకవేళ బయట నుంచి వస్తానన్నా కానీ రావచ్చు, బట్ టేక్ కేర్. ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా నేను మీటప్స్ని ప్లేస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ దీనికి కొంత టైం అయితే పడుతుంది. సో సాధ్యమైనంత వరకు హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే రావడానికి ట్రై చేయండి. బయట వాళ్ళైతే వర్షాలు పడుతున్నాయి కదా, రిస్క్ ఎందుకు.